జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ డెలివరీస్ వస్తూ ఉన్నాయి. అసలు ఆ ఫుడ్ డెలివరీస్ కావచ్చు, జొమాటో లాంటి వాటి నుంచి ఎక్కువగా లక్షలాది ఫుడ్ డెలివరీస్ అక్కడ వస్తూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. మా కోసం ఇంతమంది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి, ఇది హైదరాబాద్ నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, లేకపోతే హర్యానా నుంచి, యూపీ నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి యువత మొత్తం కూడా, లేకపోతే నీట్ పేపర్ సంబంధించి విద్యార్థుల నుంచి కూడా కనీసం ఎవరు పంపించారో అడ్రస్ కూడా లేకుండా అక్కడ నుంచి వాళ్ళకు పార్సల్స్ అంతా ఉంటే వాళ్ళందరూ అసలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రొటెస్ట్కి ఇంతగా మద్దతు ఇస్తున్నారు. మీ అందరికీ కూడా పాదాభివందనాలు. అందరం కూడా ఖచ్చితంగా నీట్ పేపర్లకు సంబంధించి ఆ న్యాయం జరిగే వరకు మా పోరాటం ఉంటుంది అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తాను. ఒకసారి అది చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫుడ్ డెలివరీ జంతర్ మంతర్ నిరసన తెలుపుతున్న స్టూడెంట్లకు మద్దతుగా ఆర్డర్లు. దేశంలో పలు ప్రాంతాల నుంచి పంపుతున్న ప్రజలు. ముంబై నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయన్న డెలివరీ బాయ్స్. నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళనకు వినూత్న మద్దతు లభిస్తుంది. తాము స్వయంగా వెళ్ళి నిరసనలో పాల్గొనే వీలు లేని వారు ఆందోళనకు మద్దతుగా ఫుడ్ పంపిస్తున్నారు. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్ళిన వారు పశువులు ఉండొద్దనేటువంటి ఉద్దేశంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, మేమోలు, సమోసాలు, థాలీలు, వాటర్ బాటిల్స్ ఇలా వివిధ ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి జంతర్ మంతర్లో డెలివరీ చేయాలని, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ఫుడ్ అందించాలని నోట్ పెడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని ఫుడ్ డెలివరీ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నుంచే పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చినట్టు తెలిపారు. దీనికి సంబంధించి సీజేపీ ప్రొటెస్ట్ చేసిన సందర్భంలో వీళ్ళు అసలు ఉపవాసం ఉండదు, వీళ్ళు అసలు పస్తులు ఉండదు, ఖచ్చితంగా తిని నిరసనలు వ్యక్తం చేయండి, తిని పోరాటం చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా సరే, ఆ ప్రొటెస్ట్లో పాల్గొనేటువంటి ఎవరికైనా సరే మా ఫుడ్ను పంపించండి అని చెప్పేసి స్విగ్గీ, జొమాటో చేస్తున్నారు. దీనికి సంబంధించి ముంబై నుండి ఎక్కువగా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయట. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్స్ మొత్తం అక్కడ కుప్పలుగా పెట్టి వాటర్ బాటిల్స్ కావచ్చు, లేకపోతే బర్గర్లు కావచ్చు, లేకపోతే సమోసాలు, రకరకాల ఫుడ్స్ మొత్తం కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఆ ప్రొటెస్ట్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో, ప్రొటెస్ట్ వెళ్ళేటువంటి సమయం లేని వాళ్ళు ఉంటారో, వాళ్ళు కనీసం వాళ్ళ ఆకలిని తీర్చే విధంగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మీరు తోడుగా ఉంటే ఖచ్చితంగా మేము ఈ ఉద్యమం నుంచి గట్టెక్కుతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారట. ఈ డెలివరీలతో నిరసన వేదిక వద్ద ఫుడ్ భారీగా పోగైంది. దీంతో ఆహారాన్ని వృధా చేయకుండా ఎవరికి నచ్చిన ఫుడ్ వారు తీసుకెళ్లాలంటూ సీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి వారికి సూచించారు. 20 సార్లు డెలివరీ చేశా. ఆయుష్ జాకబ్ అనే డెలివరీ ఏజెంట్ మంగళవారం ఉదయం నుంచి జంతర్ మంతర్ వద్దకు ఆహారం అందించడానికి ఏకంగా 20 సార్లు తిరిగినట్లు తెలిపారు. ఆ ఆర్డర్లలో 4 ఆర్డర్లు నేరుగా అమెరికా నుంచి వచ్చినవని చెప్పారు. ఒకేసారి 8 పిజ్జాలు భారీ ఆర్డర్ కూడా రావడంతో తమ రెస్టారెంట్ మేనేజర్ కూడా స్వయంగా డెలివరీ చేయడానికి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొనే స్టూడెంట్లు కూడా ఆందోళనకారులకు మద్దతుగా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారట. ఇక్కడ దాదాపు ఒకే డెలివరీ బాయ్ అట 20 సార్లు డెలివరీ ఇవ్వడానికి వచ్చిందట ఆ ప్రదేశానికి. అతను ఆశ్చర్యపోయారట. ఇతనే వస్తూ ఉండే, ఏంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆర్డర్లు అంటే, దాదాపు ఒకేసారి 80 పిజ్జాలు అమెరికా నుంచి ఆర్డర్ చేశారట. అమెరికా నుంచి జంతర్ మంతర్కు 80 ఆ పిజ్జాలు ఆర్డర్ చేస్తే, ఆ పిజ్జాలు ఆర్డర్ చేయడానికి డెలివరీ బాయ్ సరిపోకపోతే డైరెక్ట్గా అదేదైతే దానికి సంబంధించి ఆ స్విగ్గీ లేకపోతే జొమాటో సంబంధించిన మేనేజర్, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా మేనేజర్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆర్డర్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయట. అంత పెద్ద ఎత్తున అక్కడ ఆర్డర్స్ వస్తూ ఉన్నట్టు, అంతమంది మద్దతుదారులు వీళ్ళకు మద్దతుగా ఉంటా ఉన్నారని చెప్పేసి కూడా అది తెలుస్తుంది. ఢిల్లీకి వెళ్ళలేక ఫుడ్ ఆర్డర్ పెట్టా. బెంగళూరులో నర్సింగ్ చదువుతున్నట్టు బీహార్కు చెందిన ఒక విద్యార్థి గతంలో తాను నీట్ రాసినప్పుడు కూడా పేపర్ లీక్ అయిందని వెల్లడించారు. ఆ తర్వాత నిరాశతో నర్సింగ్ చేశారని, ప్రస్తుతం తాను స్వయంగా ఢిల్లీ వచ్చి నిరసనలో పాల్గొనలేకపోతుండడంతో స్టూడెంట్లకు మద్దతుగా పిజ్జాలు ఆర్డర్ చేశారని వివరించారట. గోవింద్ అనే మరో డెలివరీ బాయ్ జంతర్ మంతర్ ఏకంగా 18 సార్లు వచ్చి వెళ్ళినట్టు తెలిపారు. 10 కప్పుల టీ, 34 బర్గర్లు, 200 సమోసాలు డెలివరీ చేశారని చెప్పారు. ₹20 డెలివరీ ఛార్జీకి గంట సమయం పట్టినప్పటికీ విద్యార్థులు సరైన కారణం కోసమే పోరాడుతున్నారనే తృప్తితో లోపలికి వెళ్ళి ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నారట. దాదాపు ఒక వ్యక్తి 20 సార్లు డెలివరీ చేయడానికి వచ్చినట్టు, ఒక వ్యక్తి 18 సార్లు డెలివరీ చేయడానికి వచ్చినట్ట. ఒక్కొక్కరు అమెరికా నుంచి దాదాపు 80 బర్గర్లు, పిజ్జాలు పంపించారట. అలాగే 10 కప్పుల టీ, 34 బర్గర్లు, 200 సమోసాలు డెలివరీ చేసిన ఒక వ్యక్తి 18 సార్లు వచ్చి 200 సమోసాలు, దాదాపు 34 బర్గర్లు, ఛాయ్లు, టీలు మొత్తం అందించిందట. అక్కడ డెలివరీ ఆ ఛార్జెస్ లేట్ వచ్చినా సరే కావాలని వెయిట్ చేసాం. ఎందుకంటే మేము కూడా ఒక విద్యార్థులమే కాబట్టి, మేము ఒక నిరుద్యోగం అయ్యే స్విగ్గీ డెలివరీ కొట్టుకుంటాను కాబట్టి ఇటువంటి వాళ్ళకి మేము మద్దతుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ సమయం వేస్ట్ అయినా సరే కూడా అక్కడ ఉంటా ఉన్నారట. ఒక వ్యక్తి ఏం చెప్తున్నారంటే, బెంగళూరులో నర్సింగ్ చదువుతున్న వ్యక్తి, నేను కూడా గతంలో నీట్ పేపర్ రాసిన, నీట్ పేపర్లో అప్పుడు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోవడం వల్ల
ఆ లీక్ అయిపోయిన సందర్భంగా నేను చాలా ఆవేదనకు గురై నాకు ఎప్పుడు ఎవరు మద్దతుగా లేరు. ఇప్పుడు లీక్ అయినందుకు 20 మందికి మద్దతుగా మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు పస్తులు ఉండకూడదు అని చెప్పేసి నేను మీకు డెలివరీ ఆర్డర్ పంపిస్తున్నాను అని చెప్పేసి నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఉద్యోగం చేసుకోవాలి, రాలేని పరిస్థితులు ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు కనీసం మీరు ఆకలి తీర్చే విధంగా ఈ విధంగా సహాయంగా ఉంటానని చెప్పేసి కూడా ఆ వ్యక్తి ఫుడ్ పంపిస్తున్నాడు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. చాలా మంది యువత కూడా జనజీవితం మొత్తం ఏకమైతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి, జనజీవిత ఎందుకు ఈ విధంగా మారుతా ఉన్నారు. నిజంగా టెర్రరిస్టులకో లేకపోతే యాంటీ నేషనల్స్కో, చైనా ఏజెంట్స్కో, పాకిస్తాన్ ఏజెంట్స్కో ఈ విధంగా ఫుడ్ డెలివరీ పంపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే నిజంగా మీరు నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాంటీ నేషనల్సే, చైనా ఏజెంట్లే, పాకిస్తాన్ ఏజెంట్లే అని మీరు నిజంగా అనుకుంటే వాటిపైన దర్యాప్తు చేసేటువంటి అవకాశం మీ దగ్గర ఉంది, ప్రభుత్వం మీ దగ్గర ఉంది, ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ దగ్గర ఉంది, పోలీస్ వ్యవస్థ మొత్తం మీ దగ్గర ఉంది. అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా తీసుకొని జైలు వేయండి. జైలు వేయని పరిస్థితులు ఉండేవి, కనీసం వాళ్ళపైన ఎటువంటి ఆధారాలు లేవు. వీళ్ళు నిజంగా చైనా ఏజెంట్లని రకరకాలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నిజంగా ఫుడ్ డెలివరీ చైనా ఏజెంట్లకు అయితే ఫుడ్ డెలివరీ పంపించే వాళ్ళు కాదు కదా, అంటే ఫుడ్ డెలివరీ పంపించే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క యాంటీ నేషనల్స్ అనడం కరెక్ట్ కాదు. ఒకసారి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి.